Hello children, welcome back to my channel. And ఇప్పుడు మనం exercise 2.5 లోని question number 4 ని సాల్వ్ చేద్దాం. ఓకే, లాస్ట్ క్వశ్చన్ లో చూస్తే గనక మనకు డిస్టెన్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. ఇందులో weight కి సంబంధించింది. ఓకే, ఎక్స్ప్రెస్ ఇన్ కేజీస్. సో వీళ్ళు ఇచ్చిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము గ్రామ్స్ లో ఇచ్చారు. సో వాటిని మనము కేజెస్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇది కూడా కన్వర్షన్ కి సంబంధించిందే. ఫస్ట్లీ ఇక్కడ కేజీస్ లో రిప్రజెంట్ చేయమంటున్నారు కాబట్టి ఫస్ట్ 1 kg అనేది ఎంత అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే, సో 1 kg అనేది ఇక్కడ గ్రామ్స్ లో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు కదా. సో 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 1000 గ్రామ్స్. ఓకే, సో 1 kg మనకు 1000 గ్రామ్స్ అవుతున్నప్పుడు ఒకవేళ 1 గ్రామ్ కి గనక మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? 1000 అనేది మనకు అటువైపు వెళ్ళిపోతుంది. అంటే ఇట్ బికమ్స్ యాజ్ ఎ డినామినేటర్ 1/1000 kg. ఓకే, సో 1 kg కి 1/1000th పార్ట్ ఆఫ్ kg అవుతుంది. సో ఇక్కడ 200 గ్రామ్స్ కి కనుక్కోమన్నాడు. సో 1 గ్రామ్ కి ఇంత అయినప్పుడు 200 గ్రామ్స్ కి ఎలా చేయాలి? 200 into 1/1000 పార్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చేసిద్దాం. 200 గ్రామ్స్ ని మనం ఇక్కడ కేజెస్ లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, 200 into 1/1000. సో ఇలా చేస్తే మనకు ఇది కిలో గ్రామ్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్ గనక చేస్తే సో వి గెట్ 200/1000, రైట్? సో 0 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో వి గెట్ 2/10. సో ఇక్కడ మనకు ఇది ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది కదా. సో దీన్ని మనము డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో డినామినేటర్స్ లో టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్ అలా ఉన్నప్పుడు మనము ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో దాన్ని బట్టి మనము డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్, రైట్? సో ఇక్కడ మనకు ఒక 0 ఉంది, పైన 2 నెంబర్ ఉంది. సో మనం ఇక్కడ డెసిమల్ ఎలా ప్లేస్ చేయాలంటే 1 డిజిట్ తర్వాత మనము లెఫ్ట్ సైడ్ 0ని పాయింట్ ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 0.2 kg అనేది ఆన్సర్ వచ్చేసింది. ఓకే, సో రాసిద్దాం. 0.2 kg is the answer. సో 200 గ్రామ్స్ ని మనము కేజీస్ లో కన్వర్ట్ చేస్తే ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ బిట్ 3470 గ్రామ్స్. ఇక్కడ కూడా గ్రామ్స్ ని కేజీస్ లోకి కన్వర్ట్ చేయమన్నారు. సో సేమ్ పైన చేసిన ప్రాసెస్ మనం చేయాలి. సో 1 గ్రామ్ కి అంత అయినప్పుడు మనము 3470 గ్రామ్స్ కి ఆ నెంబర్ ఇంటూ 1/1000 చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మల్టిప్లై చేసేద్దాం న్యూమరేటర్స్ ని అలాగే డినామినేటర్స్ ని. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. కింద కనుక చూసుకుంటే మనకు 100 ఉంది, రైట్? సో 2 డిజిట్స్ ఉన్నాయి, పైన 3 నెంబర్స్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు దీన్ని డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే 2 డిజిట్స్ తర్వాత టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్ మనము పాయింట్ ని ప్లేస్ చేయాలి. అంటే ఫస్ట్ 74 ఉంది, తర్వాత పాయింట్ ప్లేస్ చేసి 3 రాయాలి. ఓకే, 3.47 kgs. ఓకే, సో ఈ గ్రామ్స్ ని మనము కేజెస్ లోకి కన్వర్ట్ చేసేసాం. కమింగ్ టు ది థర్డ్ బిట్ 4 kg 8 grams. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకు కేజెస్ లో కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి దీన్ని మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సో 4 kg ప్లస్ గ్రామ్స్ ని మాత్రమే మనము కేజెస్ లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకు 8 గ్రామ్స్ ఉంది, రైట్? సో 4 ప్లస్ 8 గ్రామ్స్ ని మనం కేజెస్ లో కన్వర్ట్ చేయాలంటే 8 into 1/1000 చేయాలి, రైట్? అప్పుడు 4 ప్లస్ ఇక్కడ మనం డివైడ్ చేసేద్దాం. 8 డివైడెడ్ బై 1000, రైట్? సో ఇక్కడ మనకు ఇది కేజెస్ లో ఉంది, ఇప్పుడు ఇది కూడా కేజెస్ లోకి కన్వర్ట్ అయిపోయింది. సో దీన్ని ఫ్రాక్షన్ డెసిమల్ ఫామ్ లోకి రాసుకుందాం. సో ఇది 4 kg కదా. నెక్స్ట్ ఇక్కడ 3 zeros ఉన్నాయి, పైన సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 3 నెంబర్స్ తర్వాత పాయింట్ ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్లీ 8 రాసుకోవాలి, తర్వాత ఇంకా 2 డిజిట్స్ ని మనము ప్లేస్ చేయాలి. సో జీరోస్ రాసుకుందాం. 0.0. ఓకే, అంటే 0.008 kgs. ఇప్పుడు ఇది కేజెస్ లో ఉంది, ఇది కేజెస్ లో ఉంది కాబట్టి దీన్ని మనము యాడ్ చేసేద్దాం. సో 4 పైన ఉంది, రైట్? మనకి ఇక్కడ డాట్ ఉంది కదా. సో ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేసుకొని తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ ని ప్లేస్ చేసుకుందాం. ఓకే,
Next, writing the second number 0.008. So దీన్ని ఇప్పుడు మనం యాడ్ చేయాలి. సో 800.4. ఓకే, డాట్స్ ఎక్కడైతే ఉన్నాయో డెసిమల్ పాయింట్ అక్కడే ప్లేస్ చేయాలి, రైట్? సో 4.008 kgs. ఓకే, సో 4 kg 8 grams ని మనము kgs లోకి కన్వర్ట్ చేస్తే we get the answer as 4.008 kgs. ఓకే, సో kgs ఇచ్చి grams లో కన్వర్ట్ చేయాలంటే this is the process. Done. Next, we'll move to the fifth question in the same 2.5 exercise.